నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా మిలాన్ 2024 వేడుకలు. అంతర్జాతీయ మ్యారిటైమ్ సెమినార్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. రైతుల ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు సిద్ధమన్న నరేంద్ర మోదీ. గుజరాత్లో ప్రధానమంత్రి పర్యటన. 8,000కు పైగా గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను ప్రారంభించిన నరేంద్ర మోదీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ సుసంపన్న దేశంగా ఎదుగుతుందన్న భగవత్ కిషన్ రావు కరడ్. రేపు ఒంగోలులో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ. వార్తల్లోని వివరాలు. భారతదేశ సముద్ర చరిత్రలో ఎంతో కీలక పాత్రను పోషించి విశాఖ తూర్పు నావికాదళం దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్ 2024 అంతర్జాతీయ మ్యారిటైమ్ సెమినార్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం ఇస్తూ మిలాన్ 2024 ప్రపంచ సహకారాన్ని, సముద్ర భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సముద్రాల భద్రత, సుస్థిరతకు దేశాలు కలిసి రావడం, వారి అనుభవాలను పంచుకోవడం, సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. For the country. I extend warm greetings to all our friends who have come together from several countries to participate in the International Maritime Seminar, Milan 2024. Those of my friends who are from abroad, Milan is a Hindi word. Milan means sublime meeting of mind, heart and soul. This seminar, I have no doubt, will exemplify the same. Soothing to find that editions of Milan are continually getting productive and in some ways defining way forward stances. It is one of its kind impactful platform for sharing best practices and expertise, as also a crucible of involved interaction much beyond surface scratching. రైతు సంక్షేమానికి తమ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చెరకు పంటకు గిట్టుబాటు ధరకు క్వింటాల్కు 25 రూపాయలు పెంచిన నేపథ్యంలో ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని, చెరకు కొనుగోలు ధర పెంపుకు ఆమోదం లభించిందని, దీంతో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పోస్ట్ చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవసారిలో 17,500 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. નવસારીમાં જાણે હીરા ચમકતા હોય એવું લાગે સાહેબ. थोड़ी देर पहले वडोदरा, नवसारी, भरूच, सूरत और दूसरे क्षेत्रों को हजारों करोड़ रुपए के नए प्रोजेक्ट्स मिले हैं. टेक्सटाइल, बिजली और शहरी विकास से जुड़े 40,000 करोड़ रुपए से ज्यादा की इन परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई. साथियों,
आजकल पूरे देश में एक चर्चा बड़ी जोरों पर चल रही है, पार्लियामेंट में भी चलती है और गली मोहल्ले में भी चल रही है, और वो चर्चा है मोदी की गारंटी। देश का बच्चा बच्चा कह रहा है, मोदी ने जो कह दिया वो करके दिखाता है। देश के बाकी लोगों के लिए तो शायद ये बात नहीं है, लेकिन गुजरात के लोग तो बरसों से जानते हैं कि मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी। గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవసారిలో జరుగుతున్న సభకు హాజరయ్యే సమయంలో ఘన స్వాగతం లభించింది. టాప్ లేని వాహనంపై ప్రధాని సభాస్థలికి చేరుకున్నారు. పార్టీ పతాకాలతో ఘన స్వాగతాన్ని పలుకుతూ ఓ బృందం ప్రధాని వాహనం ముందు నిలిచింది. ఈ సమయంలో భారత్ మాతాకి జై, మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. ప్రధాని తన కాన్వాయ్ నుంచే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 13,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. రైలు, రహదారి, విద్య, ఆరోగ్యం, కనెక్టివిటీ, పరిశోధన, పర్యాటకం వంటి వివిధ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వీటిలో 8,000కు పైగా గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించే భారత్ నెట్ రెండవ దశ, గుజరాత్ ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ లిమిటెడ్ సహా ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని దేశానికి అంకితం చేశారు. నేడు భారత్ చేస్తున్న ప్రయత్నాలన్నీ భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మెహసానాకు రైలు కనెక్టివిటీని బలోపేతం చేశామని, సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం అయోధ్యలో జరిగిన రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. कोई दोषी है तो वही कांग्रेस है जिन्होंने दशकों तक देश पर शासन किया। ये वही लोग हैं जिन्होंने सोमनाथ जैसे पावन स्थल को भी विवाद का कारण बनाया। ये वही लोग हैं जिन्होंने पावागढ़ में धर्म ध्वजा फहराने की इच्छा तक नहीं दिखाई। ये वही लोग हैं जिन्होंने दशकों तक मोढेरा के सूर्य मंदिर को भी वोट बैंक की గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని పాడి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో భావితరాల భవితవ్యం మారిపోతుందన్నారు. ఇందుకు అమూల్ ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకార సమన్వయానికి ఆదర్శప్రాయమైన నమూనా అమూలేనని తెలిపారు. అలాంటి ప్రయత్నాల వల్లే ఈరోజు అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. अगर मैं पिछले 10 साल की बात करूं तो भारत में दूध उत्पादन में करीब करीब 60% वृद्धि हुई है। पिछले 10 वर्षों में प्रति व्यक्ति दूध उपलब्धता भी करीब करीब 40% बढ़ी है। दुनिया में डेयरी सेक्टर सिर्फ 2% की दर से आगे बढ़ रहा है, जबकि भारत में डेयरी सेक्टर 6% की दर से आगे बढ़ रहा है। भारत में 10 लाख करोड़ रुपए के टर्नओवर वाले डेयरी सेक्टर की
मुख्य कर्ता धर्ता देश की नारी शक्ति है, हमारी माताएं हैं, हमारी बहनें हैं, हमारी बेटियां हैं। आज देश में धान, गेहूं और गन्ने को भी मिला दें तो भी इन फसलों का टर्नओवर 10 लाख करोड़ रुपए नहीं होता, जबकि 10 लाख करोड़ टर्नओवर वाले डेयरी सेक्टर में 70% काम करने वाली हमारी माताएं, बहनें, बेटियां भारत के डेयरी सेक्टर की असली रीढ़, असली बैकबोन यही महिला। గుజరాత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం గుజరాత్ చేరుకున్న మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అహ్మదాబాద్ స్టేడియంలో ప్రత్యేక వాహనంలో నిలబడి ప్రధాని కలియ తిరిగారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారికి అభివాదం తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ సుసంపన్న దేశంగా అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పేర్కొన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగరాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల భగవత్ కిషన్ రావు కరాడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. समृद्ध राष्ट्र बने, अयोध्या में जैसा राम मंदिर बना है, उसके बाद उन्हीं के संकल्प के माध्यम से भारत देश में राम राज्य आए और सभी का कल्याण हुए, ये भगवान को हमने मांग किया है। और मुझे भरोसा है मेरा कुल दैवत बालाजी है, और जो कोई यह आके लीन होता है, दर्शन लेता है, उसकी मनोकामना भगवान बालाजी पूरा करता है। और भगवान बालाजी हमें सभी को आशीर्वाद दे। माननीय प्रधानमंत्री जी तीसरी बार भारी बहुमत से प्रधानमंत्री बने, ये हमारा संकल्प है। ప్రజలను మోసగించి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు తన పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కుంచెనపల్లిలో సకల జన పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు నచ్చితేనే తిరిగి ఓటేయాలని అడుగుతున్నామని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు తన పాలన చూసి ఓటేయమని అడిగే అవకాశం లేదన్నారు. పడగలుగుతాం? నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకి ఇవన్నీ అమలు చేసావన్నా చెప్పడానికి సవాలు నువ్వు సిద్ధపడతావా? అంతెందుకు, నా పరిపాలన చూసి నా పరిపాలన నచ్చితే, నా పరిపాలనలో ప్రతి ఇంటికి న్యాయం జరిగితే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? నా 5 ఏళ్ల పరిపాలన 2014 నుంచి 2019 వరకు నా పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ఉంటే చెప్పు. ఇంకా వైసీపీకి అకౌంట్ అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర శక్తి ఎక్కడ ఉంది? శక్తి ఉడికిపోయింది. 74 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెక్కడ లెగుతులేదు. అక్కడ కొడుకు మీటింగ్ పెడితే, పెందుతు మీటింగ్ పెడితే, పెద్ద బహిరంగ సభ కింద పెడితే కారు వేసుకొస్తే అక్కడ 50 మంది లేరు. చూసి కారులో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు? కౌంట్ అని ఎవరికి స్టార్ట్ అయినట్టు? బుద్ధి లేని, వయసు వచ్చిన బుద్ధి లేని మాటలు మాట్లాడేవాడికి కౌంట్ అని స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది.
జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ నెల 27వ తేదీన ఏలూరులో నిర్వహించే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను ఈరోజు ఆమె పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజాపోరు యాత్ర ద్వారా కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. లో ఏవైతే బూత్ కమిటీలు వేసుకున్నామో ఆ బూత్ కమిటీలని ఉద్దేశించి సంబోధించి ఉత్తేజపరుస్తూ ఎన్నికలకి సమాయత్తం కానివ్వడానికి పెద్దలు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రేపు 27వ తారీఖున వస్తున్నారు. వారు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బూత్కి సంబంధించినటువంటి కార్యకర్త, నిజమైన కార్యకర్త, మనం డబ్బులు ఇచ్చి తీసుకురావటం కాదు, అసలు సిస్సులైనటువంటి బూత్ కార్యకర్త రేపు 27వ తారీఖున ఈ సమావేశానికి రాబోతారు. మరి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారు దిశానిర్దేశకత్వం చేస్తారు. మధ్యన పల్లెకు పోదామనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర స్థాయి నాయకత్వం నుండి కింద వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటలు అక్కడ బస చేయడం, ఆ బస చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమవుతూ స్థితిగతులు పరిస్థితులు కనుక్కోవడం, అక్కడ బూత్ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక రకంగా సమీకరించుకోవటం, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఒకరోజు 24 గంటల పాటు ప్రతి నాయకుడు గ్రామాలకు వెళ్ళాలి. రాష్ట్రంలో 21,000 పైచీలకు గ్రామాలు ఉన్నట్లయితే ఒక 3,000 గ్రామాలకి ఇంకా వెళ్ళవలసి ఉంది. మిగతా గ్రామాలన్నీ కూడా మా కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 వరకు చేస్తాం కాబట్టి ఆ 3,000 గ్రామాలు కూడా ఇప్పుడు కార్యకర్తలు కంప్లీట్ చేస్తారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయంతో సుపరిపాలన అందించామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ₹1 కోటి నిర్మించిన శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోల్ 3 సత్తివాడ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని తెలిపారు. మండల కేంద్రం నుంచి గ్రామ స్థాయికి పరిపాలన తీసుకువచ్చామని, భూ సర్వే కారణంగా గ్రామాల్లో వివాదాలు తగ్గాయని తెలిపారు. ఏర్పాట్లు చేయాలని ఉద్యోగుల్ని నియమించాం. వారు ఇక్కడ పని చేసుకోవడానికి అవసరమైన కార్యాలయాలు నిర్మించడం, అవి ప్రారంభించుకున్నాం ఈరోజు. ఆ సందర్భంగా నేను రావడం జరిగింది ఇక్కడ. ఇది ఒక ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి పనిది, గొప్ప పని, ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేటువంటి పని. అర్హత కలిగినటువంటి వారు, ప్రభుత్వం ప్రకటించిన ఏదైనా పథకం అందుకోవడానికి అర్హత ఉన్నటువంటి వారందరికీ ఇవ్వాలన్నది పెట్టాం. ఆ ఇవ్వాలన్న దానికి ఏ షరతులు పెట్టలే. ఇంకా వాడి ఆకలి కన్నీరు తీర్చడానికి అర్హత ఉంటే చాలు చేయమని చెప్పాం. దాంతో ఏమైంది, గ్రామంలో ఇవాళ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది. మనకు అర్హత ఉంటే వస్తుంది అన్నటువంటి నమ్మకం వచ్చేసింది. ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడులో భారతీయ విజ్ఞాన సంస్థ 4వ స్నాతకోత్సవాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఎన్నో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పిందని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకువెళ్లిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. విద్యను కొనుక్కునే పరిస్థితి నుంచి విద్య అందరికీ ఒక్కటే అన్న భావనను తీసుకువచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో 2 రోజుల క్రితం భారతీయ విజ్ఞాన సంస్థ శాశ్వత భవనాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ చైర్మన్ సజిన్ దీన్ దాల్, ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణలు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. So we, as our Chairman Board of Governors, Sri Jindal ji has just mentioned, we had our convocation today, and also the inauguration of the Center of Excellence for Smart Factories and EVs, which IIT Tirupati has set up in collaboration with Siemens and Wipro. And we are looking at the center being a major, facility for industry to come and use for doing the digital twins
then for training of manpower in this area, and conducting research in this area. ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్న వాలంటీర్ల సేవలు మరువలేనివని ఆయన తెలిపారు. శ్రీకాకుళంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆముదాల వలస మండలం మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సుపరిపాలన అంటే నేరుగా ప్రజలకు సేవ చేయడం అనేది గుర్తించి అవినీతికి తావులేని వాలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకుంటోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రిగా పనిచేసిన పెన్ని వెంకట్రామయ్య అసెండ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందన్నారు. విచ్చలవిడిగా ప్రజల్ని మాయ చేసే కార్యక్రమం ఇది. ఎన్నికలు వస్తే ఆయనకి ఇది ఒక పరిపాటిగా మారిపోతాం. ఇవాళ అసైన్ భూముల పేరుతో కొత్త రాజకీయ దందాకి పేరు నాని గారు తరలిపుతా ఉన్నారు. దీనికి అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, అదే సీఎంఓ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్ళి బెదిరిస్తూ ఉన్నాడు. ఇవాళ అసైన్ భూములకి 5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేరు నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీల్ని సరి చేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో వీఆర్ఓలందరినీ కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తా ఉన్నాడు పేరు నాని గారు. బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన అధికారులకు అనేక సార్లు మేము ఫిర్యాదు చేశాం. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి కానీ ల్యాండ్ని అలాట్ చేసే విషయంలో కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం చేయకపోతే అధికారులు ఇదివరకులాగా సస్పెన్షన్సో లేకపోతే రేపేదో చేసుకుని బయటికి రావచ్చు అనుకుంటా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో తప్పు చేసినటువంటి అధికారులకి జీవితాంతం బాధపడే శిక్షలు పడతాయి. సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల తరలింపు సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రైల్వే బోర్డుకు లేఖ రాసింది. గతంలో రైళ్లు ఆలస్యమైన కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలా జరగకుండా చూడాలని కోరింది. కొన్ని నెలల వ్యవధిలో 3.4 లక్షల మందికి పైగా బలగాలను దేశంలో ఒకచోట నుంచి మరొక చోటకి చేరవేయాల్సి ఉండడంతో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఒంగోలు నగరంలో 22,000 మంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి తదితరులు ఈరోజు పరిశీలించారు. హెలీప్యాడ్, పైలాన్ నిర్మాణ పనులను, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 23వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు నగరానికి ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద కన్వెన్స్ డీడ్ మరియు భూ మంజూరు పత్రం డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేయడం జరుగుతుంది. ఇవాళ నేను, ఎస్పీ గారు ఇద్దరు కూడా అలాంగ్ విత్ గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంకి పెట్టిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్సింగ్ ఏఎస్ఎల్ చేయడం జరిగింది 4 o'clock to 6 o'clock. సో పూర్తిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, బందోబస్తు ప్లాను అండ్ ఈ మొబైల్ క్రౌడ్ వచ్చిన ఈ ఆడియన్స్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 60,000 మంది ఈ కార్యక్రమంకి రావాల్సిందిగా మనం
ఒక అంచనా ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్స్, ఫుడ్ అండ్ గైడెన్సెస్, పీపుల్ వాళ్ళని తీసుకురావడానికి ఉంటున్న గైడెన్సెస్ అన్నీ కూడా అధికారులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్లానింగ్ కూడా చక్రంగా చేయడం జరుగుతుంది. ఈ కన్వేయన్స్ డీడు మనం నంద్యాల నుంచి చెన్నై మధ్య బస్సు సర్వీసులను నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానాతో కలిసి ప్రారంభించారు. అనంతరం రజియా సుల్తానా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నంద్యాల నుంచి చెన్నైకి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆన్లైన్లో కూడా రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి నెల పౌర్ణమి సమయంలో అరుణాచలం వెళ్లే ప్రయాణికులకు కూడా నంద్యాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. బయలుదేరి మరుసటి రోజు 6:45 చెన్నై చేరుతుంది. మరి చెన్నై నుండి రాత్రి 8:20 చెన్నై నుంచి బయలుదేరి మరలా 6 గంటలకు నంద్యాల చేరుతుంది. సో మరి దీనికి ఆన్లైన్లో ఈ రోజు నుండి రిజర్వేషన్ సర్వీస్ కూడా కలిగించడం, సదుపాయం కూడా కలిగించబడింది. సో నంద్యాల మరియు ఆళ్లగడ్డ పాయింట్స్ నుంచి మనం రిజర్వేషన్ అనేది ఇది సర్వీస్కి చేసుకోవచ్చు. సో ఈ సర్వీసు నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రాజంపేట, తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్తుంది. సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాబార్డ్ ఆధ్వర్యంలో విజయవాడ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తరంగ్ మేళా వ్యవసాయ అనుబంధ వివిధ రకాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఈరోజు ప్రారంభించారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ మేళాలో వివిధ వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు, వేరుశెనగ చిక్కీ, మినువుల ఉత్పత్తులు, బెల్లం, సేంద్రియ బియ్యం, పప్పులు, తీపి నిమ్మరసం తదితర విలువల ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించేలా 44 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ జిల్లాల నుంచి చెక్క, క్రాఫ్ట్, కలంకారీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి స్టెల్లా కాలేజ్లో మొత్తం ఇటు నార్త్ కోస్టల్ నుండి, ఇటు రాయలసీమ నుండి, ఇటు సెంట్రల్ ఆంధ్ర నుండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుండి సుమారుగా ఒక 40 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి వాళ్ళ ఉత్పత్తులతో, వాళ్ళ ప్రొడ్యూస్తో ఇక్కడికి రావడం, వాళ్ళు ప్రజెంట్ చేయడం. సో అది కూడా మెజారిటీ ఆర్గానిక్ మోడ్లో ఉన్నాయి. అది కూడా స్మాల్ ఫార్మర్స్ చేసుకునేటువంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేటువంటిది ఎందుకు అంటే వాళ్ళు చేసుకునే దానికి మార్కెటింగ్ గురించి ఏం చేయాలా అనే దాని గురించి ఇంతవరకు కూడా ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ పెన్షనర్లు తమ పెన్షన్కు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ప్రతి నెల గుంటూరు నగరంలో పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పెన్షన్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రొవిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. పెన్షన్ అదాలత్కు వచ్చే వారిలో అధిక మంది లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించకపోవడం వల్లనే వారి పెన్షన్ నిలిచిపోతుందని పేర్కొన్నారు. Immediately on the spot, the pensioners are coming to us saying that my pension has been stopped. We find that they have not updated their digital life certificate. The pensioner is not required to go any other place. If they are having one Android phone, they can do it themselves with the help of facial recognition app. Earlier, each and every pensioner was required to update the life certificate in the month of November. Now it's not so. In the month of his or her ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800111700 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.